పశ్చిమ గోదావరి జిల్లా లయన్స్ మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబూజీరావు 80వ జన్మదినం సందర్భంగా కాకినాడ విముక్తి కాలనీలోని పేదలకు వస్త్రదానం, అన్నదానం నిర్వహించారు. సఖీ లయన్స్ క్లబ్ కాకినాడ జిల్లా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ లయన్స్ క్లబ్ గవర్నర్, లయన్స్ లీడర్షిప్ సెంట్రల్ చైర్మన్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా పేదలకు వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ ద్వారానే మనిషి మంచి మార్గంలో నడవగలరని, జర్నలిస్టులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. బాబూజీరావు పశ్చిమ గోదావరి జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని, ఆయన అడుగుజాడల్లో అందరూ నడిచి ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. లయన్స్ సఖీ క్లబ్ సభ్యులు అభినందనీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సఖీ సభ్యులు డి సునీత, ఎన్ నాగలక్ష్మి, కె విజయలక్ష్మి, సిహెచ్ సావిత్రి, లక్ష్మీ కుమారి, వెంకటలక్ష్మి, ఉమాదేవి, మధురవాణి, ఎంకే అన్నపూర్ణ, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగ వెంకట శివరామకృష్ణ, సభ్యులు గునిపే శోభన్ బాబు, యనమదల రాజేష్, శ్రీనివాస్, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు చెందిన లయన్స్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ మాదిరెడ్డి బాబూరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు విముక్తి కాలనీలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ సభ్యులు అండ్ కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా వారి పాత్ర కూడా ఉంది. మరి లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ సభ్యులు అయితే కనుమూరి విజయలక్ష్మి గారు దుప్పట్లు అలాగే మరి లుంగీలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం మరి జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కూడా వారి సహకారంతో ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మరి బాబూజీరావు గారు అయితే నాకు చిరకాల మిత్రులు. మరి ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వెస్ట్ గోదావరిలో కూడా ఈ రోజున మరి అక్కడ సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు ఉండిపోయారు. నన్ను ఇప్పుడైతే నన్ను ఏంటంటే ఈ కార్యక్రమం మీరు ఒకసారి చూడండి నా తరఫునని చెప్పి నాకు ఆయన చెప్పడం, లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ వారు ఫోన్ చేయడం వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. మొత్తం ఆయన జీవితం సేవకు అంకితం చేశారు. అలాంటిది ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా మరి సేవా కార్యక్రమాలు చేయడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పి భావిస్తూ ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ వారికి, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి, అలాగే మాదిరెడ్డి బాబూజీరావు గారికి మరి అభినందనలు తెలియజేసుకుంటూ వారికి ఈ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు జన్మదినాలు జరుపుకుంటున్న ప్రతి వారు కూడా చేయాలని చెప్పి, అలాగే పెళ్లి రోజు కూడా జరుపుకుంటున్న చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఒక ప్రతి మనిషి కూడా సంఘజీవి, మీ అందరికీ తెలిసిందే. అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటారు. అది జర్నలిస్ట్ అసోసియేషన్ అవ్వచ్చు, లేకపోతే లయన్స్ క్లబ్ అవ్వచ్చు, లేకపోతే కులానికి సంబంధించిన అసోసియేషన్లు అవ్వచ్చు. ఇలా రకరకాల అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని జీవించడం అనేది అది సందర్భోచితం, సమున్నతం కూడా. అలాగే జర్నలిస్టులు అనేవాళ్ళు కూడా సంఘంలో తిరుగుతూ అనేక రకరకాల కోణాలు చూస్తూ అవసరమైన వారిని ఆదుకున్న సందర్భాలు బోర్డును చూశాను. ప్రత్యేకంగా కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎవరికైనా కుటుంబిషన్ కావాలంటే వాళ్ళు ఇస్తే సరే, లేకపోతే మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి కుటుంబిషన్ ఏర్పాటు చేయండి అని చెప్పి దరిదాపు కొన్ని వందల సంఘటనలు అయితే నా దృష్టికి తీసుకొచ్చారు. నా దృష్టికి తీసుకొచ్చారు. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ? అలాంటి వాళ్ళు మరి అందుకని జర్నలిస్టుల పాత్ర సంఘంలో చాలా ప్రత్యేకమైనది. అలాగే సేవా కార్యక్రమాలు చేయడం వాళ్ళలోని మానవత్వాన్ని చాటి చెప్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబూజీరావు గారి జన్మదిన సందర్భంగా కాకినాడలో విముక్తి కాలనీలో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంతోపాటు మా సేవా కార్యక్రమాలతో పాటు ఇక్కడ లయన్స్ క్లబ్ సఖీ మహిళా విభాగం సంబంధించి అదేవిధంగా విజయలక్ష్మి గారు వస్త్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బాదం బాలకృష్ణ గారు రావడం చాలా ఆనందదాయకం. ఆయన వచ్చి చెప్పిన విషయం ఏంటంటే అన్ని కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు.
జన్మదిన సందర్భంగా మేము కూడా మా జర్నలిస్టు ఒక సమస్యలు ఎదుర్కొనడంతో పాటు సేవా కార్యక్రమంలో కూడా ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ సఖీ ఆధ్వర్యంలో లైన్ పీడీజీ బాపూజీరావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ వెల్ఫేర్ వాళ్ళు ఇక్కడ భోజనాలను ఏర్పాటు చేశారు. మరియు మా 30 years నుంచి నాకు మంచి స్నేహితురాలండి కనుమూరి విజయలక్ష్మి గారు. మా సేవా భావంతో ఉంటారు ఆవిడ. మా సఖీ క్లబ్ని చూసి చాలా బాగా చేస్తున్నారని చెప్పి ఆవిడ ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకొచ్చి అందరికీ లుంగీలు టవల్స్ ఇవన్నీ పంచారండి. ఈరోజు ఈ సఖీ క్లబ్ మా జిల్లాలో 10 సంవత్సరాల నుంచి ఇలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుందని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. ఈరోజు అటెండ్ అయిన ముఖ్యంగా మా మెంటర్ బాదం బాలకృష్ణ గారికి థ్యాంక్ యూ అండి. మా మెంబర్స్ అందరూ అటెండ్ అయినందుకు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.